ఈరోజు తల్లిపాలు బిడ్డకి ఇవ్వడం ఎంత ముఖ్యమని వివరిస్తాను. బట్ ఆ ఫస్ట్ కొలాస్ట్రమ్ లేదంటే నీళ్ళలాగే ఉండది 1 అవర్ లోపల ఇనిషియేట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే అందులో చాలా యాంటీబాడీసు, నీళ్ళు, బేబీకు హై ఫ్యాట్ అనేది ఉంటుంది. నమస్తే, నేను డాక్టర్ మీనాక్షి, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్. తల్లిపాలు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అంశం ఒక బిడ్డకి. పుట్టిన 1 అవర్ లోపలనే తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ వచ్చేయడం ఒక నీళ్ళలాగే వస్తుంది తల్లికు. అది బిడ్డ పుట్టిన లోపలనే రావాలి అని కాదు, మాకు 3-4 అవర్స్ తర్వాత కూడా రావచ్చు. బట్ ఆ ఫస్ట్ కొలాస్ట్రమ్ లేదంటే నీళ్ళలాగే ఉండదు 1 అవర్ లోపల ఇనిషియేట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే అందులో చాలా యాంటీబాడీసు, నీళ్ళు, బేబీకు హై ఫ్యాట్ అనేది ఉంటుంది. బ్రెస్ట్ మిల్క్ అనేది ఇట్స్ వెరీ పర్సనలైజ్డ్. ప్రీటర్మ్ బిడ్డకి మదర్స్ బాడీ ప్రీటర్మ్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక టర్మ్ బేబీకు అది టర్మ్ బేబీకి ఏం రిక్వైర్మెంట్స్ ఉంటుంది అది ప్రొడ్యూస్ చేస్తుంది. మాకు బిడ్డకి ఇవ్వడంని న్యూట్రిషన్ది బెస్ట్ న్యూట్రిషన్ అంటే తల్లిపాలు. అందులో నాట్ ఓన్లీ న్యూట్రిషన్స్, మాకు ఇన్ఫెక్షన్న ఫైట్ చేయడం యాంటీబాడీస్ కూడా మాకు తల్లిపాల్లో వస్తాయి. ఇది ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి? 1 అవర్ విత్ ఇన్ బర్త్ ఐడియల్. మాకు సిజేరియన్ అయిందంటే కొంచెం మదర్ ఐసీయూ లోపల వెళ్ళడం వల్ల మాకు ఆ టైం లోపల ఇవ్వడం మంచిది. థర్డ్ పాయింట్, మాకు ఎంత ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయాలి అంటే డిమాండ్ ఫీడింగ్. బిడ్డ ఎప్పుడు అరుస్తుంది అప్పుడు మా తల్లిపాలు ఇవ్వాలి. ఇప్పుడు మనం పుట్టిన లోపలనే పాలు వస్తుందా? కాదు. ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి 3-4 డేస్ కూడా పడవచ్చు. బట్ మీరు కంగారు పడాలు అవసరం లేదు. ఎందుకంటే మా బాడీ ఆల్రెడీ ప్రిపేర్ అయింది మిల్క్ ప్రొడక్షన్కు. అది స్టార్ట్ చేయడంకు కొంచెం టైం పడుతుంది. బట్ పుట్టింగ్ ద బేబీ టు ద బ్రెస్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది రూమింగ్ ఇన్ అని చెప్తాము, మనం కాంటాక్ట్ అని చెప్తాము, మదర్ టు బేబీ కాంటాక్ట్. అప్పుడు మాకు బేబీ టెంపరేచర్స్, హైపోథర్మియా లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. మాకు బేబీ ల్యాచ్ ఆన్ అవుతుంది. ద బేబీ విల్ స్టార్ట్ గెటింగ్ అ ఫీల్ ఆఫ్ హౌ టు ఫీడ్. మదర్ కూడా ఆ లోపల ఎలా ఫీడ్ చేయాలి అని కొంచెం అలవాటు అవుతుంది. బిడ్డకు ఒకటే ఇదిలో అడ్వాంటేజెసా అని మనం అడగొచ్చు. డెఫినెట్గా బిడ్డకి అడ్వాంటేజెస్ ఉంది. ఎందుకంటే చాలా పర్సనలైజ్డ్ మిల్క్. ఒక 4 మిల్క్ అని ఉంటుంది, ఒక హైండ్ మిల్క్ అని ఉంటుంది. 4 మిల్క్లో నీళ్ళు కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది, వెరస్ హైండ్ మిల్క్లో ఫ్యాట్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. సో మొత్తం మిల్క్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ నాట్ ఓన్లీ హైడ్రేషన్ బట్ మంచి ఫ్యాట్స్, బేబీ వెయిట్కు అన్నీ ఇంప్రూవ్ అవ్వడంకు బ్రెస్ట్ మిల్క్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ మనం 4 to 6 months వరకు ఇవ్వచ్చు. మీరు బయటది నీళ్ళు, బయటది హనీ, బయట షుగర్ వాటర్ అదన్నీ ఇవ్వాలి అవసరమే లేదు. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ అ కంప్లీట్ ఫీడ్ ఫర్ ద బేబీ. ఇట్స్ అ కంప్లీట్ ఫుడ్ ఫర్ ద బేబీ. అండ్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్. మీరు క్లీన్ చేయాలి అవసరం లేదు, మీరు స్టెరిలైజ్ చేయాలి అవసరం లేదు, మీరు ట్రావెల్ చేసినప్పుడు ఇవ్వచ్చు. మీకు ప్రైవసీ ఇష్యూస్ కూడా అంత అవసరం లేదు. మన సారీ పళ్ళు లోపలనే మీరు ఆరాంగా బేబీకు ఫీడ్ చేయొచ్చు. సో బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్ ఫర్ ద బేబీ, దెర్ ఇస్ నో డౌట్. మదర్కి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఒకటి, బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల మాకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ అంటే మాకు బ్రెస్ట్ మిల్క్ ఎక్స్క్లూజివ్గా ఇవ్వనప్పుడు మాకు ఓవ్యులేషన్ సప్రెస్ అయిపోతుంది. సో ఆల్రెడీ మీకు ఒక కాంట్రసెప్షన్ ఇన్ ప్లేస్ ఉంటుంది. అది 100% కాంట్రసెప్షన్ అని చెప్పము, బట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్లో డెఫినెట్గా 4 to 6 months వరకు అది కొంచెం సేపు ప్రొటెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ కంటిన్యూ టు ఫీడ్ యువర్ బేబీ. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అది ట్రై చేసి మనకు రావడం లేదు అని చెప్పేసి బాటిల్ పాలకు అవాయిడ్ చేయండి. ప్లీజ్ బీ అట్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీ పీడియాట్రిషియన్ ఉన్నారు, మీ గైనకాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళని కలవండి, వాళ్ళ సలహా తీసుకోనండి. కంటిన్యూ టు బ్రెస్ట్ ఫీడ్ సిన్స్ ఇట్స్ ద బెస్ట్ మిల్క్ ఫర్ యువర్ బేబీ. థ్యాంక్ యూ.